కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ నీటిలో తమ వాటాను విడుదల చేయడంలో కర్ణాటక సర్కారు విఫలమైందంటూ పిటిషన్ దాఖలు చేసింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ, కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం జలాలను విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరింది. తమిళనాడుకు 15 రోజుల పాటు రోజు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ నదీ జలాల నిర్వహణ అథారిటీ జూలై 28న కర్ణాటకను ఆదేశించింది. కావేరీ బేసిన్లోని నీటి లభ్యత, వర్షపాత పరిస్థితులను సమీక్షించిన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేసింది. కేటాయించిన నీటి కంటే కర్ణాటక విడుదల చేస్తున్న పరిమాణం అత్యంత తక్కువగా ఉందని తమిళనాడు ఆరోపిస్తోంది. జూలై 29 నుంచి ఆగస్టు 2 మధ్య బిలిగుండ్ల వద్ద కేవలం 158 నుంచి 550 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరిందని తమిళనాడు తెలిపింది. ఈ క్రమంలోనే తమిళనాడు సర్కార్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.